జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆగస్టు 3లోగా 100% పూర్తి చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ ప్రక్రియ పురోగతిపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఓటర్లకు 100% ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 78% మ్యాపింగ్, డిజిటలైజేషన్ పూర్తయిందని, రానున్న 4 నుండి 5 రోజుల్లో దీనిని 92%కి పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం సర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ఈలోగా 100% మ్యాపింగ్, డిజిటలైజేషన్ పూర్తి చేసేలా అన్ని రాజకీయ పార్టీలు తమ బూత్ స్థాయి ప్రతినిధులకు సహకరించాలని కోరారు. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఫారాలను పంపిణీ చేసి వాటిని పూరించడంలో ప్రజలకు సహాయం చేస్తున్నారని తెలిపారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించామని చెప్పారు. ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈఆర్ఓలు క్షేత్రస్థాయి ప్రక్రియను పూర్తి చేశారని తెలిపారు. గుర్తింపు కేంద్రాలతో పాటు మండల స్థాయిలోని ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా బీఎల్ఓలకు అవసరమైన సహకారం అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 లక్షల మ్యాపింగ్లు పూర్తయ్యాయని, ఇంకా 54,000 మ్యాపింగ్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇంకా 344 ఓట్లు గుర్తించాల్సి ఉందని తెలిపారు. బుధవారం నాటికి పెండింగ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయితే డబుల్ ఓటింగ్కు అవకాశం తగ్గుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల ఓట్లను కూడా ఇంటింటికి వెళ్లి నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి క్వాలిటీ అధికారులను నియమించి వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని, మరో 5 రోజుల్లో జిల్లాలో 92% మ్యాపింగ్ పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ సర్ ప్రక్రియలో బీఎల్ఓలు సమర్థవంతంగా పనిచేస్తూ మ్యాపింగ్ను వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారని అభినందించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నుండి ముంతాజ్ అలీ, బీఆర్ఎస్ తరపున బక్క పిచ్చయ్య, బీజేపీ తరపున లింగస్వామి, ఆమ్ ఆద్మీ తరపున అన్సారీ, సిపిఎం నర్సిరెడ్డి, టీడీపీ నుండి అన్నా రవి, ఎన్సీపీ నుండి రఫీ, బీఎస్పీ తరపున రవిశంకర్, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.